జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్లలో వందల కోట్ల అవినీతిపై ఏపీ ప్రభుత్వం విచారణకు రంగం సిద్ధం చేస్తోంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇప్పుడు ఏపీలో అందరి దృష్టి కాకినాడ జిల్లా కొమరగిరి ఇళ్ల స్థలాల లేఅవుట్ పైనే పడింది. 350 ఎకరాల ఈ లేఅవుట్ కోసం భూముల కొనుగోలు నుంచి చదును వరకు 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది. జగన్ కు సన్నిహితుడైన కాకినాడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇందులో కోట్ల నిధులు బొక్కేశారు. ఏపీ వ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల పథకాన్ని 2020 డిసెంబర్ 25న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరిలో అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. కాకినాడ పరిధిలో ఇళ్లు లేని 16,000 మంది లబ్ధిదారులకు కాకినాడలో స్థలాలు లేకపోవడంతో దూరంగా ఉన్న కొమరగిరిలో ఇవ్వాలని అప్పటి కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి నిర్ణయించారు. ఇందులో భాగంగా కొమరగిరి స్థలాలు బాగుంటాయని ద్వారంపూడి ప్రతిపాదించారు. 16,000 మందికి 350 ఎకరాలు అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో ప్రభుత్వ భూమి పోను 250 ఎకరాలు ప్రైవేటుగా సేకరించాలని నిర్ణయించారు. ఇక్కడే అసలు కథ నడిచింది. కొమరగిరి సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్న ప్రాంతం. భారీ వర్షాలు వస్తే ఈ భూములన్నీ ముంపునకు గురవుతాయి. సముద్రంలో కలిసే నీరు కూడా ఈ స్థలాల్లోకే వస్తుంది. ఈ భూములు తక్కువ ధరకే వస్తూ ఉండడంతో ద్వారంపూడి ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. అసలు విషయం చెప్పకుండా వేరే అవసరాల పేరుతో ఎకరం 23 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ భూములకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో రైతులు కూడా భూములివ్వడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సదరు నేత, ఆయన అనుచరులు రైతులకు పూర్తిగా డబ్బులు చెల్లించకుండా కేవలం అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ద్వారంపూడి ఆదేశాలతో అప్పటి కలెక్టర్ మురళీధర్ రెడ్డి భూసేకరణకు ఆమోదం తెలిపారు. మార్కెట్ ధర 45 లక్షల వరకు ఉందని లెక్కగట్టి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో 112 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగాయి. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాక వాటిలో సగం డబ్బు సదరు నేత, ఆయన అనుచరులు లాగేసుకున్నారు. మొత్తం 58 కోట్ల రూపాయలు పలికే 250 ఎకరాలకు ప్రభుత్వం నుంచి 112 కోట్లు చెల్లింపులు చేయించారు. ఈ ముసుగులో సదరు నేత భారీగా లబ్ధి పొందారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగిన ద్వారంపూడికే అధికారులు, కలెక్టర్ సహకరించారు. ఇలా వచ్చిన లాభాల్లో తలా కొంత పంచుకున్నారు. సుమారు 350 ఎకరాలు పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో ఎక్విజేషన్ చేసి కాకినాడకి దారాదత్తం చేశారు. అప్పుడున్న ఎమ్మెల్యే అసమర్థుడు ఎమ్మెల్యే ఉండడం వలన. దీనికి ముందు నేను ప్రపోజల్ పెట్టాను, నా ఉత్తరం కూడా ఉంటుంది. సతీష్ చంద్ర గారు లెటర్ సంతకం పెట్టి కూడా పంపించారు. కొంత ఏరియా మత్స్యకారులకు ఇద్దామని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు ఇచ్చిన స్థలాలన్నిటి మీద విజిలెన్స్ దర్యాప్తు చేయమన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరేది ఏంటంటే కొమరగిరికి సంబంధించి, పిఠాపురం నియోజకవర్గం కొమరగిరికి సంబంధించి ఆ రోజు అధికారంలో ఉండి సీఎం పేషలో బలం ఉంది కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి మా నియోజకవర్గ స్థలం కాకినాడ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అది కూడా మంచి సైట్లేమో సొంత మనుషులకి, బురద గోయలేమో పనికిరాని దేనికి. ఈవేళ అక్కడ ఉన్న సైట్లన్నీ కూడా అమ్మివేయడం జరిగింది. కొమరగిరి లేఅవుట్ నుంచే పేదల ఇళ్ల పథకాన్ని అప్పట్లో జగన్ ప్రారంభించారు. లేఅవుట్ పనులు వేగంగా పూర్తి చేయడంపై అప్పటి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోట్లకు కోట్లు కొమ్మరించింది. అసలే కొమరగిరి భూములు పూర్తిగా లోతట్టు ప్రాంతంలో ఉండడం, ముంపు భయం ఎక్కువగా ఉండడంతో 350 ఎకరాల లేఅవుట్ ను చదును చేసేందుకు 125 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. 6 అడుగులకు మించి చదును చెయ్యాలని నిర్ణయించారు. ఇక్కడే ద్వారంపూడి చక్రం తిప్పారు. ఎలాగూ భూముల కొనుగోలులో భారీగా మింగేయడమే కాకుండా చదును కాంట్రాక్టు కూడా తానే నొక్కేశారు. అప్పటి పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మోకాలడ్డే ప్రయత్నం చేసినా జగన్ కు ద్వారంపూడి సన్నిహితం కావడంతో నిలువరించలేకపోయారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి కూడా ద్వారంపూడి మనిషి కావడంతో చదును కాంట్రాక్టు కూడా ఈయనకే ఇచ్చేశారు. అటు చదునుకు కావాల్సిన గ్రావెల్ ను పోలవరం కాలువల దగ్గర నుంచి పెద్దాపురం రామేశం మెట్ట వరకు రేయింబవళ్లు తన మనుషులతో ద్వారంపూడి తరలించారు. జగన్ ప్రాధాన్య ప్రాజెక్టు పేరుతో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు లేకుండానే, గనుల శాఖకు రాయల్టీ చెల్లించకుండానే రామేశం మెట్ట నుంచి
కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను వేల టిప్పర్లలో కొమరగిరి చదునుకు తరలించారు. ఈ ముసుగులో 35 కోట్ల రూపాయలు ద్వారంపూడి బిల్లులు చేసుకున్నారు. వాస్తవానికి కొమరగిరి లేఅవుట్ పూర్తికి చాలా సమయం తీసుకోవడంతో అప్పట్లో సీఎం కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. అప్పట్లో జగన్ కు అదనపు కార్యదర్శిగా ఉన్న రేవు ముత్యాల రాజు 2022లో కాకినాడ కలెక్టరేట్ లో అత్యంత రహస్యంగా కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష చేశారు. అంత ధర పెట్టి భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అటు లేఅవుట్ చదునుకు ఎకరాకు కనీసం 15 లక్షల రూపాయల లోపు చెల్లించాల్సి ఉన్న రెట్టింపు వెచ్చించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. భూముల కొనుగోలు చదున వెనుక తతంగమంతా పసిగట్టిన ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారు. కొమరగిరి గ్రామంలో మొట్టమొదటి కొండగా పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అయితే కేటాయిస్తానని చెప్పిన వాగ్దానం ఇచ్చారో ఆ లేఅవుట్ లోని 6,000 ఎకరాలకు పైగా 6,000 కుటుంబాలు 350 ఎకరాలకు పైగా అందులో నిర్మించినటువంటి లేఅవుట్ లో 6,000 కుటుంబాలకి నివాసయోగ్యమైన స్థలాలు కేటాయిస్తానని చెప్పి కనీసం అందులో 250 ఇళ్లు కూడా 250 ఇళ్లు నిర్మించి అందులో 60 ఇళ్ల వరకే గృహప్రవేశం చేసినటువంటి లేఅవుట్ లో అత్యధికంగా బిల్డింగ్ నిమిత్తం అత్యధికంగా చాలా అధిక సంఖ్యలో అవినీతి జరిగిందండి. అవినీతి జరిగింది. ఇది రామేశ్వరం నుంచి బిల్డింగ్ రూపంలో 100 కోట్ల రూపాయల పై మాటే అవినీతి జరిగింది. దీన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమాలను వెలుగులో తీసుకొచ్చి ఈ అవినీతిని చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది. ఏపీ వ్యాప్తంగా జరిగిన పలు ఇళ్ల స్థలాల లేఅవుట్ల అవినీతిపై విచారణ చేయించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ద్వారంపూడి వ్యవహారంపైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.